19వ శతాబ్దపు తొలి కాలంలో పరిపాలనలో ఒక పరిపాలనా శాఖ నుంచి మరొక పరిపాలనా శాఖకు మారిపోయిన ఉత్తరాలు, తాకీదులను ప్రస్తుతం అభిలేఖాగారాల్లో చదవవచ్చును. జిల్లా అధికారులు తయారు చేసిన నోట్స్లు, రిపోర్టులు లేదా ప్రొవిన్షియల్ ఉన్నతాధికారులు జారీ చేసిన సూచనలు, ఆదేశాలు అన్నీ చదవవచ్చును. 19వ శతాబ్దం తొలి కాలంలో ఈ డాక్యుమెంట్ల నకళ్ళు అన్నీ జాగ్రత్తగా చేతివ్రాత నిపుణుల చేత వ్రాయబడ్డాయి. 19వ శతాబ్దం మధ్యంలో ప్రింటింగ్ రావడం వలన ప్రభుత్వ శాఖలు రికార్డుల యొక్క చాలా కాపీలు ప్రింట్ చేయబడినవి. 1920లో ఏర్పాటు చేయబడిన భారత జాతీయ అభిలేఖాగారం న్యూఢిల్లీ నిర్మించబడిన తర్వాత జాతీయ మ్యూజియం, జాతీయ అభిలేఖాగారం వైస్రాయ్ భవనానికి దగ్గరలో నిర్మించబడినవి. ఇది బ్రిటిష్ వారి దృష్టిలో ఈ భవనాల ప్రాధాన్యతను తెలియజేస్తుంది.